హలో నమస్తే వెల్కమ్ టు దూత మీడియా. నేను మీ శ్రావ్య. మావోయిస్ట్ అగ్రనేత నంబాల కేశవరావు ఎన్కౌంటర్ పై మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. నంబాల కేశవరావును సజీవంగా పట్టుకొని కాల్చి చంపేశారు అని ఆరోపించారు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి వికల్ప పేరిట లేఖ విడుదల చేశారు మావోయిస్టులు. బసవరాజుతో సహా 28 మంది నక్సలైట్లు చనిపోయారని తెలిపారు. ఒక నక్సల్ మృతదేహాన్ని మేము తీసుకెళ్లామని చెప్పారు. మావోయిస్టుల అగ్రనేత నంబాల కేశవరావును సజీవంగా పట్టుకొని కాల్చి చంపారని దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి వికల్ప ఆరోపించారు. మా నాయకుడిని కాపాడుకోవడంలో మేము విఫలమయ్యాం. లొంగిపోయిన ద్రోహులు ఇచ్చిన సమాచారంతోనే ఎన్కౌంటర్ జరిగిందని అన్నారు. 6 నెలలుగా మాట్ ప్రాంతంలో కేశవరావు ఉన్నట్లు నిఘా వర్గాలకు తెలుసు అని లేఖలో పేర్కొన్నారు. కేశవరావు టీంలో ఉన్న 6గురు ఇటీవల లొంగిపోయారు. వాళ్ళు ఇచ్చిన సమాచారంతోనే ఎన్కౌంటర్ చేశారు. యూనిఫైడ్ కమాండ్ సభ్యుడు ద్రోహిగా మారాడు. రీకీతో సహా పలువురు ద్రోహం చేయడంతోనే ఎన్కౌంటర్ జరిగిందన్నారు. ఎన్కౌంటర్ ముందు రోజు నుంచి 20,000 మంది బలగాలు మా ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. 10 గంటల్లో 5 ఎన్కౌంటర్లు జరిగాయి అని స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి వికల్ప లేఖలో వెల్లడించారు. పాకిస్తాన్ కోరితే కాల్పులు విరమణ చేశారు, కానీ మేము చర్చలకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని లేఖలో పేర్కొన్నారు.